హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు మార్నింగ్ కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నానండి. దీనికోసం అయితే ముందుగా దొండకాయలు అయితే కట్ చేసుకున్నానండి. కొద్దిగా అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను బాండీలో. ఆయిల్ కొద్దిగా ఎడకగానైతే పోపు గింజలు వేసుకొని దాంతో పాటే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి మంచిగా అయితే కలుపుకున్నానండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు అయితే అందులో అయితే వేసుకున్నానండి. దొండకాయలు అయితే ఈసారి పొడవులో కాకుండా మామూలుగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా అలా వేసి మంచిగా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలంటే మేము కారంలో ఉప్పు ఎక్కువ వేయం కదా, దాని గురించి అని మేము ఇంకా ప్రతి కర్రీలో అయితే సాల్ట్ అయితే ముందే వేస్తానండి. ఇంకా అలా వేసి అయితే మంచిగా అయితే కలుపుకున్నానండి. కలుపుకుని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చారండి. మగ్గనిచ్చాకనే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం మగ్గాకనైతే వేసుకుంటున్నానండి. వెంటనే అయితే వేయలేదు. అలా వేయడం వల్ల ఏంటి అంటే తొందరలో అయితే అడుగంటదండి. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అవుతాయి కదా, దాని గురించి అని తర్వాత అయితే వేసుకున్నాను. ఇంకా అలా ఒక 2 నిమిషాలు మగ్గాకైతే కారం అయితే రుచికి సరిపడైతే కారం వేసుకోవాలి. ఇంకా స్పైసీ ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నేనైతే తక్కువనే కారం అయితే వేసుకున్నాను. ఇందులో టమాటాలు కానీ ఏమీ అయితే వేయలేదు. ఓన్లీ దొండకాయ ఫ్రై మాత్రమే చేశానండి. ఇంకా ఈవినింగ్లోకి మేము సాంబార్ అయితే చేసుకుంటాం అనేసి ఓన్లీ ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలా కారం వేసాక మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలండి. ఇలా అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లాస్ట్‌లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.